హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దసరా నవరాత్రుల్లో రేపు మొదటి రోజు కదండి. సో మొదటి రోజు అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. రేపటి రోజున ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే వాళ్ళ కోసం ఈ రోజు కట్టె పొంగలి రెసిపీని అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోని కంప్లీట్ గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను. అలానే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కట్టె పొంగల్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని, 1/2 కప్పు వరకు పెసరపప్పుని వేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పుని బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం సరిపడినంత గిన్నెని పెట్టుకోండి. అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 6 నుండి 7 వరకు ఎసురుగా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని పొంగొచ్చేంత వరకు కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించండి. ఇలా ఎసురు తెరలకాగుతున్నప్పుడు ఇందులోకి మనం నానపెట్టుకున్న రైస్ని, పప్పుని కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ పప్పు బియ్యం అంతా కూడా దగ్గరికి ఉడికిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ అండ్ పప్పు కూడా బాగా మెత్తగా చక్కగా ఉడికిపోయింది. చాలా సాఫ్ట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక చిన్న గిన్నెని పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఈ కట్టె పొంగల్లోకి నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. సో నెయ్యి కరిగిన తర్వాత 4 నుండి 5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం తరుగును కూడా వేసి ఈ పచ్చిమిర్చి, అల్లం కూడా కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 6 నుండి 7 జీడిపప్పు పలుకులను కూడా వేసి లైట్ గా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1½ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా కట్టె పొంగల్లోకి వేసుకున్న తాలింపు అంతా చక్కగా వేగిపోయాక ఫైనల్ గా కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చిని వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా యాడ్ చేయండి. మిక్స్ చేసుకొని ఈ తాలింపుని ఉడికించిన పొంగల్లోకి యాడ్ చేసుకోండి. తాలింపు వేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఆ తాలింపులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ కి బాగా పట్టి కమ్మనైన టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరకు అవుతుందండి. మరీ లూజ్గా ఉండొద్దు, అలా అని టైట్ కూడా ఉండకూడదు. చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోవచ్చు. అంతేనండి, కట్టె పొంగలి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో కానీ చేస్తే గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది అనమాట. మీరు కూడా రేపటి రోజున అమ్మవారికి ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పించి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో, ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ని నాతో షేర్ చేసుకోండి. నాతో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం మోగ్నా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.